మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. Jesus is coming, is coming, is coming. Maybe tomorrow, maybe today. Maybe the trumpets, maybe the angels come up the higher, the Savior will say. Jesus is coming, is coming, is coming. Maybe tomorrow, maybe today. Maybe the trumpets, maybe the angels come up the higher, the Savior will say. Praise the Lord. Hallelujah. ఈరోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనము నుండి 2వ వచనం నుండి, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచి నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములను నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీతో తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకుని బట్టలు పాతగిలలేదు, నీ కాళ్ళు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకుని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి ప్రదేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయలలో నుండి కొండల నుండి పారు ఊటలను అగాధ జలములు గల దేశము. అది గోధుమలు యవల ద్రాక్ష చెట్లు అంజురపు చెట్లు దానిమ్మ పండ్లు గల దేశము. ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకునకుండా నీకు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపముండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని చేత ఏర్పరచబడిన ఇశ్రాయేలు ప్రజల గురించి మరి ప్రభు చేస్తున్న మరి దేవుని యొక్క వాక్యం అండి. ఏ విధముగా ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు ప్రజలను ప్రభువారు ఐగుప్తు దాస్యము నుండి వారిని విడిపించి తన సేవకులను ద్వారా మోషే నాయకత్వంలో ఎలా నడిపించాడో, మరి 40 సంవత్సరములు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు మరి 40 లక్షల కాల్బలముతో ఏ విధముగా దేవుని యొక్క రక్షణను చూశారో, వారి హృదయంలో ఏమున్నది, వారు ఎంతగా నా మీద ఆధారపడతారు, వారు ఎంతగా నన్ను హత్తుకుంటారు అని చెప్పేసి ప్రభువారు అనేకమైన విధాలుగా దేవుడు వారికి ఆదరణ కలగజేస్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, నరుడు రొట్టె వలన మాత్రము కాక దేవుని నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము బ్రతకటానికి మనకు ఆధారము మరి ఈ లోకములో అనేక రకాలుగా అనేక విధాలుగా ఉన్నాయి. అవన్నీ భౌతికంగా మనం ఈ లోకంలో జీవించటానికి దేవుడిచ్చిన సదుపాయాలు. కానీ మరి ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, చూడండి మరొకసారి, ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవుని మాట వలన మనం ఈ లోకంలో బ్రతకాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది, దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యొక్క వాక్యము మరి మనకు మార్గము చూపించేటట్టుగా, మనలను ఒక సరళమైన రేఖలో మన ప్రయాణము సాగుతున్నట్లుగా ఆయనే మనకు కాపరిగా ఉండి తన యొక్క దుడ్డుకర్ర దండము చేత ఆయన మనలను ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ప్రభువారు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా హెచ్చరిస్తున్నాడో, మీరు నాకు భయపడాలి, మీరు నాకు లోబడాలి, మీకు ఆహారము కాదు, నా మాట వలన మీరు బ్రతకాలనేసి దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని చేత రక్షించబడిన మనము, దేవుని చేత విమోచించబడిన మనము, దేవుని యొక్క ఉన్నతమైన మహిమ కలిగిన పిలుపు పొందిన మనము, మన అనుదిన జీవితంలో మనకు తటస్థిస్తున్న అనేకమైన అనుభవాలలో, అనేకమైన పరిస్థితుల్లో దేవుని వాక్యం మీద మనం ఆధారపడి, దేవుని జ్ఞానాన్ని మనం ఆశ్రయించి, దేవుని యొక్క ఆలోచన కొరకు మనం వేచి ఉండి, దేవుని వాక్యము చేత మనము బలము పొందుకొని మనం ముందుకు సాగినట్లయితే, ఏ విధముగా ఇశ్రాయేలు ప్రజలను మరి ఒక తండ్రి మోసినట్లుగా, ఒక పక్షిరాజు తన బిడ్డలను మోసినట్లుగా ఏ విధముగా ప్రభు మోసాడో, అలానే మరి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలముగా దేవుడు కూడా మన పట్ల ఆ బాధ్యతను కలిగి ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, చూడండి 12వ వచనం. మంచి ఇండ్లను కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెలు, మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములను విస్తరించి నీ కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచుదురేమో. ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారండి. దీన స్థితిలో మనం ప్రభుని వెంబడిస్తున్నాము. ఏమీ లేని స్థితిలో ప్రభుని వెంబడిస్తున్నాము. దేవుడు మన యొక్క మొరలను ఆలకించి ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క ఐగుప్తు సంకెల నుండి విడిపించినట్లుగా వారి మొరలు దేవుడు ఏ విధంగా ఆలకించి తన దాసులను నడిపించాడో, పంపించాడో, తన రక్షణ ఏ విధంగా చూపించాడో, ఆ విధముగానే మరి దేవుడు కూడా మన జీవితంలో మన దీన స్థితిని జ్ఞాపకం చేసుకొని మనలను వృద్ధి చేసినప్పుడు, మన స్థితిగతులు మారినప్పుడు దేవుడు తన ఉన్నతమైన హస్తముతో దీనులను పెంట కుప్పల మీద నుండి నేను లేవనెత్తుతానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విధముగా ప్రభు మనలను జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన స్థితిలో దేవుడు మనలను తీసుకొని వచ్చినప్పుడు కూడా మరి ఏ విధముగా మనము గతములో మన దీన స్థితిలో ఎలా మందిరానికి వెళ్ళామో, ఎలా ప్రభుని వేడుకున్నామో, ఎలా దైవ సేవకులతో ప్రార్థనలో పోరాడామో, ఎలా ఉపసించామో, ఎంత వైరాగ్యము కలిగి ఉన్నామో, ఆ విధముగానే మనము కూడా వర్ధిల్లినప్పుడు కూడా, ఆశీర్వదించబడినప్పుడు కూడా మన మనసు చెదిరిపోకూడదు, మన మనసు పాడవకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, కనిపించే ప్రతి ఆశీర్వాదము మరి భౌతికంగా మనకున్నది. రెండవది, భౌతికమైన ఆశీర్వాదాల చేత వాటితో మనము మరి మునిగిపోకుండా, మరి ఈ ఆశీర్వాదాలన్నీ ఇచ్చిన దేవుని హస్తాన్ని, దేవుని మనం ఆశ్రయించి ఆ యొక్క కృతజ్ఞత భావాన్ని మనం పెట్టుకున్నట్లయితే మరి మనం నిశ్చయముగా విశ్వాస జీవితంలో నుంచి మనము తొలగిపోమండి. ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం తింటున్న భోజనం, ఒకప్పుడు మనం ఎలా చేసాము భోజనము, ఒకప్పుడు మనకు ఎంత ల్యాకింగ్గా ఉండేది, మనం ఎంతగా దేవుణ్ణి గోజాడుకొని ప్రార్థన చేసుకొని ఎలా దేవుని మహిమను మన జీవితంలో చూసామో, ఇప్పుడు కడుపు నిండిన తర్వాత కూడా ఆ
మన యొక్క పూర్వస్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం దేవుని స్తుతించి ఆరాధించవలసిన వారముగా మనం ఉంటాము. చూడండి 17వ వచనము. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకుందురేమో, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపబడవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలగజేసిన వాడు ఆయనే. నీవు ఏ మాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించినడలా మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. ప్రియమైన వారులారా, ఏ విధముగా మన హృదయాన్ని మనము స్థిరపరుచుకొని నిర్ణయించుకొని పరిశుద్ధమైన లేఖన భాగములు ఏ విధముగా మన దేవుడైన యెహోవాను మనం ఏ విధంగా సేవిస్తున్నామో, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ విధంగా ఆరాధిస్తున్నామో, ఏ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆదరణకర్తగా మన జీవితంలో ఎలా క్రియ చేస్తున్నాడో, మరి త్రియేక దేవుని నామంలో మనం ఎలా నడిపించబడుతున్నామో, ఎలా ఆదరణ కలిగి ఉన్నామో, ఆ విధముగానే మనకి సామర్థ్యతను కలగజేసిన వాడు. మనము భాగ్యము సంపాదించుకున్నటకై మనకు సామర్థ్యత కలగజేసిన దేవుణ్ణి మీరు మర్చిపోకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, దేవుడు మనకి జ్ఞానాన్ని కలగజేస్తూ ఉన్నాడు. దేవుడు మనకు అనేకమైన మరి అవకాశాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు మన చేతి పనులను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనం చేస్తున్న మొరలు ప్రార్థనలు దేవుడు ఆలకించి మన దీన స్థితి నుండి మరి ఆ స్థితిలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తి మరి సంపన్నులుగా భాగ్యవంతులుగా దేవుడు మనలను మారుస్తున్నప్పుడు ఈ భాగ్యమంతా నా కష్టముతో నేను సంపాదించుకున్నాను, నా రెక్కలతో నేను సంపాదించుకున్నాను నేను అనేసి మనము మన కష్టాన్ని మనం జ్ఞాపకం చేసుకోకుండా ఆ కష్టంలో కూడా దేవుడు నాకు మార్గాన్ని తెరిచి నన్ను బలపరిచిన దేవుణ్ణి మాత్రమే మనము ముందు పెట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, జ్ఞానం ఇచ్చిన, దేహానికి బలం ఇచ్చిన, మనకి ఒక విల్ పవర్ ఇచ్చిన, కొన్ని పనులు చేసినప్పుడు, మనం కొన్ని క్రియలు చేసినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదించి మనం వర్ధిల్లినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటి అంటే మన రక్షకుడైన దేవుని మాత్రమే. దేవుడు మనకు అనుగ్రహం లేకపోతే, ఆయన నిర్ణయం లేకపోతే, ఆయన మనల్ని కాపాడకుంటే మనం కాపాడబడలేము. దేవుడు మన యొక్క భాగ్యాన్ని మరి సంపాదనను అప్పుల పాలు అవ్వకుండా, వడ్డీలకు అవ్వకుండా, మరి రోగాలు రొష్టులకు మనం పెట్టకుండా, తింటున్న భోజనంలో దేవుడు మనకు సత్వాన్నిచ్చి, మన ఎముకలను దేవుడు బలపరిచి, మన ముఖమును తన వెలుగుతో ప్రభు నింపి, మరి శ్రమపడడానికి కావలసిన ఆరోగ్యాన్ని మనం కలగజేసి, మరి దేవుడు మనల్ని మరి తన యొక్క కృపచేత ప్రతిదినము మనలను జ్ఞాపకం చేసుకొని మనం ఎంతగానో మరి ఒక చురుకైన జీవితాన్ని మనము చేస్తూ ఉన్నాము. ప్రియమైన వారులారా, మరి ఇంత భాగ్యమునిచ్చిన దేవుణ్ణి మనము మర్చిపోకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 78వ సంకీర్తనలో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, వారు దేవుడు చేసిన మేళ్లను జ్ఞప్తికి తెచ్చుకోలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో 2024 సంవత్సరంలో మరి 9 మాసములు 9 months దేవుడు మనలను, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, దైవ సేవకులను, మన పరిచర్యను, వాటన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ పగలు రాత్రి మధ్యాహ్నము దేవుని యొక్క దయా కనికరము చేత దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నాడండి. మరి రీసెంట్గా ఒక సిస్టర్ గారు ఒక మాట చెప్పారు. వాళ్ళ సిస్టర్ మరి వాళ్ళ పెద్దక్క హాస్పిటల్లో ఉన్నప్పుడు తనతో పాటు మరి ఆ సిస్టర్ 1 month తనతో ఉండిపోయారనమాట. 1 month తర్వాత వాళ్ళ సిస్టర్ని డిశ్చార్జ్ చేశారు.
మరి ఆ సిస్టర్ గారు నాతో మాట్లాడుతూ ఉన్నారు, నిజంగా అక్క మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నాము, మరి దేవుడి దయ వల్ల మనకి ఇబ్బందులు ఏమీ లేవు, మనము మనం ఇంత చలాకీగా ఉన్నాము, ఇంత ఆరోగ్యంతో మనము అనుదినము మనము ఎంత దేవుడు మనకి కృప చూపిస్తూ ఉన్నాడు, మనకి ఎంతగానో దేవుడు దయ చూపిస్తూ ఉన్నాడు, ఎన్ని ఇబ్బందులు అక్క ఆసుపత్రిలో ఉన్నవాళ్ళు అనేసి ఒక సంఘటన తను చెప్పిందండి. మరి ఒక తల్లిగారికి రెస్పిరేటరీ సిస్టమ్ బాగాలేక ఇంకా పేరెంట్స్ అన్నారు, ఇంకెంతకాలం మేము హాస్పిటల్లోనే ఉంచుతాము, మేము తినని తీసుకెళ్ళిపోతాము, ఆక్సిజన్ మేము ఇంట్లో పెట్టుకుంటాము అని చెప్పేసి వాళ్ళ పాపని మరి ఇంటికి తీసుకెళ్ళిపోవడం జరిగిందండి. ఎప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళిపోయారో కనీసం 24 అవర్స్ కూడా గడవలేదండి, పవర్ కట్ అయ్యి మరి తనకి ఆక్సిజన్ అందకుండా మరి తను చనిపోయినట్టుగా మరి ఆ సిస్టర్ గారు చెప్పారు. ప్రియమైన వారులారా, నీకు నాకు అయితే ఏ ఇబ్బంది లేదు, చక్కగా ఊపిరి పీల్చుకుంటున్నాము, ఊపిరి విడుస్తున్నాము, మనము చేతి నిండా మన పిడికిళ్ళు ముద్దలు చేసుకొని మనం తింటున్నాము, మనం తింటున్న ఆహారము మనకి డైజెషన్ అవుతూ ఉంది, మనకెంతో మనం తింటున్న ఆహారము ఆరోగ్యంగా మరి ఉత్సాహంగా ఉల్లాసంగా మనం ఉన్నాము, మరి ఇవన్నీ మేళ్ళు, మనకి ఎటువంటి నొప్పి బాధ ఇబ్బందులు ఏమీ లేవు, మనం ఇంత క్షేమంగా ఇంత సుఖంగా మరి ఇంత నెమ్మదిగా మనం ఉన్నామంటే దేవుడు మన గుడారాన్ని మన కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి మాత్రమే మనము మన కుటుంబీకులు మరి క్షేమస్థితిలో మనం ఉన్నామండి. ప్రియమైన వారులారా, మరి దేవుడు చేసిన మేళ్లను మనం ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృతజ్ఞతతో దేవుని స్తుతించి ఆరాధించవలసిన వారముగా మనం ఉంటాము. చూడండి, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 4వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకునవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థతను హేతువు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే మరి మానవుడి యొక్క నీతి కాదు, మానవుడి యొక్క భక్తి కాదు, మానవుడి యొక్క మరి మంచితనము కాదు, మరి మనం పాటిస్తున్న న్యాయము కాదు, మన యొక్క స్థితిగతులు కావండి. కేవలము నా కృపతో నేను మీకు వెసులుబాటు కలగజేస్తున్నాను కాబట్టి మీరు ఈ స్థితిలో ఉన్నారని అంటా ఉన్నారు. ఎన్నడూ మనము ఉన్నతమైన స్థితిలోనికి వచ్చిన తర్వాత నా కష్టముతో, నా ప్రతిభతో, నా జ్ఞానముతో, నా కష్టముతో నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని మనం ఎప్పుడు చెప్పకూడదు. కానీ నా దేవుడు కృపనిస్తే, నా దేవుడు జ్ఞానం ఇస్తే, నా దేవుడు నాకు సహాయం చేస్తే, నా దేవుడి అనుగ్రహం నా మీద ఉండబట్టి, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్న బట్టే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని మనము ప్రభుని ముందు పెట్టుకున్నట్లయితే, దేవునికి మొట్టమొదటిగా ప్రియారిటీ మనం ఇచ్చినట్లయితే ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రియమైన వారులారా, దేవుని మహిమను మనం దొంగలించకూడదు, ఆయన మహిమను మనం కప్పుకోవాలి. దేవుడికి ఇవ్వాల్సిన స్తోత్రములు, దేవుడికి ఇవ్వాల్సిన ఆ యొక్క ఆరాధన, ఆ ఘనత మన ఇంట్లోనే కానీ సమాజంలోనే కానీ మరి బహిరంగంగా మనం జీవిస్తున్న జీవితంలో కానీ మరి అన్ని విధాలుగా ఎక్కడ మనకి ఏ సందర్భం వచ్చినప్పటికీ ఆయన చెవియొగ్గి ఆలకించే దేవుడు అండి. నా కష్టంతో నేను పైకొచ్చాను, నా ప్రతిభతో నేను పైకొచ్చాను అనేసి మనం అనకుండా సమస్తము దేవుడు కృప మీద, దేవుని కృపే, దేవుని దయే, దేవుని వాత్సల్యమే అనేసి మనం దేవునికి ఆ మహిమను, ఆ ఘనతను మనం ఆరోపించినప్పుడు దేవుని నామము ఎంతగానో మహిమపరచబడుతుందండి. దీనులను ఆయన హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి దీనస్థితిలో మనం ఏ విధముగా చూడండి, నీ హృదయ యథార్థతను బట్టి హేతువు కాదు. మానవుడిలో ఉండే మంచితనం ఏదీ లేదండి. ఏ మానవుడు నీతిమంతుడు కారు లేరు అంటా ఉన్నాడు ప్రభువారు. ప్రియమైన వారులారా, ఈ నీతి మనకు ఎలా వచ్చిందంటే
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి వచ్చింది. ప్రభుని విశ్వసించుటను బట్టి, ప్రభులో మనం వారు కాల్చిన రక్తములో మనం కడగబడ్డాము గనుక ఆ నీతిని దేవుడు మనకి నీతి వస్త్రములతో దేవుడు మనలను కప్పుతా ఉన్నాడు, మనలను అలంకరిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, చూడండి 6వ వచనము, మీరు లోబడనులని వారు గనక ఈ మంచి దేశంను స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకు ఇయ్యబడని నీవు తెలుసుకొనవలెను. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకునము, దాన్ని మరవవద్దు. నీవు ఐగుప్తులో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించుటకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. ప్రియమైన వారులారా, మరి దేవుడు గడిచిన కాలమంతయు సంవత్సరములు మనము పిండమైన నాటి నుండి నేటి వరకు మనలను భరించింది ఎవరు? మనను మోసింది ఎవరు? మన అమ్మ నాన్న, మన భర్తనా, మన బిడ్డలా? కాదండి. వారందరినీ దేవుడు మనకి మరి సపోర్టర్స్గా ఉంచాడు, నేను కాదనను. కానీ దేవుడు మాత్రమే ఆయన కనులతో గర్భంలో పిండమై ఉన్న మనలను చూచినవాడు ఆయనే. మనకు జీవమిచ్చి, మనకు రూపమిచ్చి, మనకు జ్ఞానమిచ్చి, మనల్ని వృద్ధిలోనికి తీసుకొచ్చిన దేవుని మనం మర్చిపోకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మనము ఈ విధముగా ప్రభుని స్తుతించి ఆరాధించవలసిన వారము. మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి దేవుడు చేసిన మేళ్లను మనము పొందుకొని మనము వాటిని ప్రకటించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. చూడండి, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వాక్యము, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. కాబట్టి మీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినున ఎడల మీ దేశమునకు వర్షం అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెయు కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించదను. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు ఆశీర్వదించిన తర్వాత మన హృదయం అనే మాయతో పోల్చాడండి దేవుడు. హృదయము మాయ, లోకము మాయ. ఒకవేళ మనము త్రిప్పబడతామేమో, ఒకవేళ మనము మరులు కోల్పబడతామేమో, మరి దేవుని విడిచి వెళ్ళిపోతామేమో, చల్లారిపోతామేమో అని దేవుడు మన ఎడల మరి చింత చేస్తూ ఉన్నాడు. కానీ ప్రియమైన వారులారా, ఎప్పుడైతే మనము కృతజ్ఞత కలిగిన వారముగా మనం ఉన్నట్లయితే మనం ఎన్నడూ మన స్థితిగతులను మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి 18వ వచనము, కాబట్టి మీరు నా మాటలను మీ హృదయములో మీ మనసులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కనుల నడుమ వాసికము వలె ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పిల్లలకు దేవుడు చేసిన, మన జీవితంలో చేసిన మేళ్ళు మన పిల్లలకు మనం నేర్పాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, ఏ గదిలో మనం ప్రవేశించినప్పటికీ, బెడ్రూమ్లోనా, మరి హాల్లోనా, స్టడీ రూమ్లోనా, ప్రేయర్ రూమ్లోనా, కిచెన్లోనా, ఎక్కడికి మనం వెళ్ళినప్పటికీ, మన ఇంట్లో మనం తిరుగుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యాలు మన కంటికి కనబడేటట్టుగా మరి చక్కగా దేవుని యొక్క వాక్యము మనము మరి పోస్టర్స్గా అనేకమైన వాక్యాలు ఉన్నాయి. మరి వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ఇంట్లో మనం అలంకరించుకొని ఎక్కడ చూసినా మనము దేవుని వాక్యాన్ని చూసినప్పుడు దాన్ని చదివేటట్టుగా
ఆ వాగ్దానాన్ని పెట్టి మనము దేవుని స్తోత్రించేటట్టుగా, ఎందుకంటే నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. ప్రియమైన వారులారా, మన జీవితంలో వెలుగు కలగాల, మనం నోటితో దేవుని వాక్యాన్ని ఉచ్చరించాలండి. మరి మనం ఈ విధంగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, మనం గైకొని మన బిడ్డలకు కూడా మనం నేర్పించే వారముగా ఉన్నట్లయితే తరము వెంబడి తరము, తరము వెంబడి తరము, తరము వెంబడి తరము ఆయన కృపా కనికరములు మన ఎడల విస్తరించబడతా ఉంటుంది. ఒక జనరేషనల్ వెల్త్ కావాలా? ఒక జనరేషనల్ వెల్త్ కావాలా? కేవలం మన తరము వారే ఆశీర్వదించబడాలా? మన తరము వరకేనా? కాదు, మన తరము వెంబడి తరము, తరము వెంబడి తరము. ప్రియమైన వారులారా, ఈ నీతి మనకు ఎలా వస్తుంది అంటే ప్రభువారు మనకు అనుగ్రహించిన నీతి. ఆ నీతిని మనకు అనుగ్రహించాడు. ఈ నీతి సువార్తను, ఈ సత్య సువార్తను మన బిడ్డలకి మనం ప్రకటించినప్పుడు వారు కూడా నీతిమంతులుగా మార్చబడతారు, వారు కూడా రక్షించబడతారు, వారు కూడా దేవుడి మీద ఆధారపడే బిడ్డలుగా మార్చబడతారు. ఏ విధంగా ఆయన కృపా కనికరములను, ఆయన దయాకిరీటాన్ని మనం ఏ విధంగా పొందుకుంటున్నామో అలానే మన బిడ్డలు కూడా నిరీక్షణ కలిగిన వారుగా, దేవుడి మీద ఆధారపడి బ్రతికే బిడ్డలుగా వారు కూడా మార్చబడతారు. తద్వారా తరము వెంబడి తరము, తరము వెంబడి తరము దేవునికి మహిమ తెచ్చే, కీర్తిని తెచ్చే వారుగా మన కుటుంబాలు మరి ఉంటాయండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి 22వ వచనము, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గమన్నిటిలోనూ నడుచుకొనుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. కేవలము వినటమే కాదండి, దేవుని వాక్యము వినటమే కాదు, కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే హత్తుకోండి అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం హత్తుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం గైకొనాలి, దేవుని వాక్యాన్ని స్వచ్ఛందంగా మనం ప్రేమించి మరి దేవుని యొక్క వాక్యానికి మన జీవితంలో మనము ప్రాముఖ్యతను మనం ఇచ్చినట్లయితే మరి ప్రియమైన వారులారా, దేవుడు మనలను దీనులుగా ఉంచాడు. దరిద్రులను, దీనులను పెంట కుప్పల మీద నుండి ఆయన లేవనెత్తుతానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందండి. ప్రియమైన వారులారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనము, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ప్రియమైన వారులారా, నీవు నన్ను మనందరినీ దేవుడు నిర్దోషులుగా చేయటానికి, నిరపరాధులుగా మార్చబడటానికి మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మరి గవిని వెలుపట ఆయన శ్రమ పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కల్వారి శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మ్రాను మీద వ్రేలాడే మరి సమస్త దోషము, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ప్రాయశ్చిత్త బలి చేయబడ్డాడండి. ప్రియమైన వారులారా, ప్రభువారు అర్పించిన ఆ బలి యాగాన్ని బట్టి మనము దేవుని స్తుతించి ఆరాధించబద్దులమై ఉన్నాం. మరి ఆయన నీతిమంతుడైన నా సేవకుడు అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నీతిమంతుడు, ఆయన రక్తంతో కడిగబడిన బిడ్డలమైన మనము కూడా మరి దేవుడు నీతిమంతులుగా దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు. మరి ఎంతటి యోగ్యత, ఎంతటి అర్హత దేవుడు మనకు అనుగ్రహించాడండి. ఒకప్పుడు మనం వెలుపటి వారముగా ఉన్నాం, కానీ ఇప్పుడు మరి రక్షించబడిన మరి పరలోక ఏకపట్టణస్థులుగా దేవుడు మనల్ని మార్చాడు, ఒక్క కుటుంబీకులుగా మార్చాడు. చూడండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనము, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానుగాను, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును
అతని మీద